ఈ రోజు వీడియోలో మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదంగా పెట్టే రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో ఏదైనా పండుగలు కానీ లేకపోతే పూజలు ఉన్నప్పుడు ఇలా రవ్వ కేసరిని చేసి మనం దేవుడికి నైవేద్యంగా పెట్టొచ్చండి. అలానే గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఇలా మనం ప్రసాదం చేసుకొని తీసుకువెళ్ళొచ్చు. 10 నిమిషాల లోపలనే ఈ రవ్వ కేసరిని మనం తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ ప్రసాదం రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? రవ్వ కేసరిని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా బాదం పప్పు అలానే కిస్మిస్ కొంచెం జీడిపప్పు తీసుకున్నానండి. మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మీరు చేసే రవ్వ కేసరి క్వాంటిటీని బట్టి ఈ డ్రై ఫ్రూట్స్ని కొంచెం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. తరువాత ఇదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో కానీ లేకపోతే సిమ్లో కానీ పెట్టి 4-5 నిమిషాల వరకు ఇలా రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఫ్రై అయ్యేలోగా ఇంకొక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దానిలో 3 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. వాటర్ బాగా మరగాలి. ఇలా వాటర్ బాగా బాయిల్ అవ్వటం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోగా రవ్వ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వలో ముందుగా మరిగించి పెట్టిన వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేటప్పుడు రవ్వని కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టిపోతుంది రవ్వ మొత్తం కూడా. ఇలా వాటర్ మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత రవ్వ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. రవ్వ మొత్తం కూడా బాగా ఉడికి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మనం ఇక్కడ హాట్ వాటర్ వేసుకున్నాం కాబట్టి రవ్వ త్వరగా ఉడికిపోతుందండి. రవ్వ ఇలా దగ్గర పడిన తర్వాత దీనిలో చక్కెర యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1.5 కప్పు చక్కెర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. కొంతమంది 1.5 కప్పు వరకు చక్కెర యాడ్ చేసుకుంటారు. మీరు తినే స్వీట్ని బట్టి మీరు కూడా కావాలంటే 1.5 కప్పు వరకు చక్కెర యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ 1.5 కప్పు వరకే చక్కెర యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి చక్కెర మొత్తం కూడా బాగా కరిగి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ కేసరి మొత్తం అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. రవ్వ కేసరిలో నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకున్న తర్వాత 1 నిమిషం అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, అది వేస్తున్నాను. ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఇంకొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రసాదం రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.